సెన్సెక్స్ 77,569.39 0 PTS 0% పెరిగింది. నిఫ్టీ 24,206.900 వద్ద ఉంది. 0% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. ట్రంప్ ఇరాన్ పోర్ట్ దిగ్బంధనం పునరుద్ధరించారు. చమురు $80 దాటింది. అమెరికా ఇరాన్ పోర్ట్ దిగ్బంధనాన్ని పునరుద్ధరించి వరుసగా మూడో రాత్రి సైనిక దాడులు నిర్వహించింది. దీంతో చమురు ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ జూలై 13న చివరిగా $78 మరియు 84 సెంట్లు ప్రతి బ్యారెల్కు క్లోజ్ అయింది. జూలై ప్రారంభంలో $68 మరియు 55 సెంట్లు కనిష్ట స్థాయి నుండి గణనీయంగా పుంజుకుంది. భారత్ చిల్లర ద్రవ్యోల్బణం జూన్లో 4.38% పెరిగింది. భారత్ చిల్లర ద్రవ్యోల్బణం జూన్లో 4.38% పెరిగి ఆర్బీఐ లక్ష్యమైన 4% దాటింది. ఇది ఆర్థికవేత్తల అంచనా కంటే అధికంగా ఉంది. యుఎస్డిఐఎన్ఆర్ మారకం జూలై 13న 95.32కు క్లోజ్ అయింది. ప్రపంచ అనిశ్చితి నడుమ రూపాయిపై ఒత్తిడి కొనసాగుతోంది. చమురు దిగుమతుల భారంతో జూన్లో భారత్ వాణిజ్య లోటు 5 నెలల గరిష్టానికి. భారత్ సరుకు ఎగుమతులు జూన్లో 15.5% పెరిగి $40.4 బిలియన్లకు చేరినప్పటికీ చమురు దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 5 నెలల గరిష్టానికి చేరింది. క్రూడ్ ఆయిల్ చివరిగా $78 మరియు 84 సెంట్లు ప్రతి బ్యారెల్కు క్లోజ్ అవడంతో రాబోయే నెలల్లో దిగుమతి బిల్లు మరింత పెరుగుతుందని అంచనా. సమీప భవిష్యత్తులో అధిక వడ్డీ రేట్లు అవసరమవుతాయని ఫెడ్ వాలర్ సంకేతం. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ సమీప భవిష్యత్తులో అధిక వడ్డీ రేట్లు అవసరమవుతాయని సంకేతమిచ్చారు. దీంతో ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. ఇరాన్ ఉద్రిక్తతలు మరియు రేటు పెంపు భయాలతో అమెరికా స్టాక్స్ పతనమయ్యాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య బంగారం, వెండి నష్టాలు కొనసాగాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఫెడ్ వడ్డీ రేటు పెంపు అంచనాలను పెంచడంతో బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. బంగారం జూలై 13న చివరిగా $4008 మరియు 80 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు క్లోజ్ అయింది. వెండి $57 మరియు 88 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు క్లోజ్ అయింది. రెండూ మే గరిష్ట స్థాయిల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్తబ్దంగా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ జూలై 10న $77,569 మరియు 39 పైసలకు మరియు నిఫ్టీ 24,206.90కు క్లోజ్ అయ్యాయి. ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ఫెడ్ రేటు సంకేతాల నేపథ్యంలో రెండు సూచీలు స్తబ్దంగా ఉన్నాయి. మార్కెట్లు నేటికి ఇంకా తెరుచుకోలేదు. మంగళవారం సెషన్కు ముందు పెట్టుబడిదారుల దృష్టి ప్రపంచ పరిణామాలపై కేంద్రీకృతమైంది. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈ షేర్లు రాత్రిపూట 5.12% పెరిగాయి. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈ షేర్లు 5.12% పెరిగి $11 మరియు 50 సెంట్లకు క్లోజ్ అయ్యాయి. మొత్తం అమెరికా టెక్ స్టాక్స్ పడిపోయినప్పటికీ ఇది మినహాయింపుగా నిలిచింది. ఎస్ఏలో ఇన్ఫోసిస్ చివరిగా $1068 మరియు 0 పైసలకు క్లోజ్ అయింది. నేడు మార్కెట్లు ఇంకా తెరుచుకోలేదు. 5 ఏళ్ల గరిష్ట ధాన్యం నిల్వలు ఎల్నినో వ్యతిరేక రక్షణగా నిలిచాయి. భారత్ ఆహార ధాన్యం నిల్వలు 5 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ప్రభావానికి వ్యతిరేకంగా గణనీయమైన రక్షణ కల్పిస్తున్నాయి. చిల్లర ద్రవ్యోల్బణం జూన్లో ఇప్పటికే 4.38% పెరిగిన నేపథ్యంలో పంట నష్టం జరిగితే ఆహార ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4008 మరియు 80 సెంట్లు 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $122,858 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4008 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 88 సెంట్లు 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1774 ప్రతి 10 గ్రా. వెండి ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $57 మరియు 88 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $78 మరియు 84 సెంట్లు 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $78 మరియు 84 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.320 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 32 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, $3106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3021.
హైదరాబాద్ 994 రూపాయలు, 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ 966 రూపాయలు మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.